మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. 5 ఎకరాలు మొక్క పండించే రైతు 90,000 రూపాయలు నష్టపోతున్నాడు. ఇవాళ 5 ఎకరాలు సోయా పండించే రైతు 80,000 రూపాయలు నష్టపోతున్నాడు ఇవాళ ఈ సీజన్కే. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. ఎంఎస్పి ధర మక్కలకి 2,225 ఉంది. మీరు ఇచ్చిన 500 రూపాయలు బోనస్ మీరు ఇచ్చారు కలిపి వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టి 2,725 రూపాయలు పర్ క్వింటాల్ పెట్టి కొనుగోలు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, సోయా ఎంఎస్పి ధర 4,892 ఉంది. 500 రూపాయలు మీరు ఇస్తాన్న బోనస్ కలిపితే 5,392 రూపాయలు అవుతుంది. వెంటనే సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు పెట్టి మీరు పర్ క్వింటాల్ 5,392 రూపాయలు రేట్ ఇచ్చి కొనుగోలు చేయాలి. 3, దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయలు మీరు బోనస్ ఇవ్వాలి తప్పకుండా. లేకపోతే ఎకరానికి 1,00,000 రూపాయలు అంటే 60,000 రూపాయలేమో మీకు 62,500 రూపాయలు మీ బోనస్ వల్ల నష్టపోతున్నారు 5 ఎకరాలు ఉన్న రైతు. 12,500 రూపాయలు ఒక ఎకరానికి నష్టపోతున్నాడు వడ్ల వల్ల. కాబట్టి ఈ మూడింటిని కూడా మీరు హామీ ఇచ్చినట్టే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి కంటే 500 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనాలి. 2వ పాయింట్, మీరు ఇవ్వవలసిన రైతు భరోసా ఇంకొక నెలనే ఉన్నది వర్షకాలం. ప్రతి ఎకరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కూడా వెంటనే ఇవ్వాలి. ఇచ్చి వడ్లు పండించి 5 ఎకరాల వడ్లు పండించి ఆయనకు మీరు ఒక్క సీజన్కు 1,00,000 రూపాయలు నష్టం అయ్యేదాన్ని మీరు ఆపాలి. మక్కలు పండించే రైతుకి 5 ఎకరాలు మక్కలు పండించే రైతుకి 90,000 రూపాయలు నష్టం జరిగేదాన్ని మీరు ఆపాలి. 5 ఎకరాలు సోయా పండించే రైతుకు 80,000 రూపాయలు నష్టం జరిగేదాన్ని మీరు ఆపాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. 17వ ఆగస్టు నాడు నేను రైతు పోరుబాట పెట్టి ఈ నియోజకవర్గంలో రైతు పోరుబాట పెట్టి ఆ రోజు డిమాండ్ చేసినాం. ఆ రోజు చెప్పినాం, నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం రైతుల పక్షాన. ఈ నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి నిజామాబాద్ 2 జిల్లాల్లో 3,79,000 మంది రైతులు రుణాలు తీసుకుంటే మీరు మాఫీ చేసింది కేవలం 1,75,000 మందికి మాత్రమే మాఫీ చేసినారు. ఇంకా 2,04,000 మందికి మాఫీ చేయాలి అని ఆగస్టు 17వ తారీఖున డిమాండ్ చేశారు. ఇవాళ సెప్టెంబర్ 17 అయిపోయింది. సెప్టెంబర్ 20, 27 అంటే 40 రోజులైంది. మీరు ఇచ్చిన డేట్ ప్రకారమే మేము డిమాండ్ చేసాం. ఆ డేట్ తర్వాత 40 రోజులైంది. ఆ రోజు అన్నారు లేదు ఇస్తాము, రేపటి నుంచి ఇస్తాము అని చెప్పినారు. కానీ 40 రోజులైంది. ఇప్పటికీ ఆ 2,04,000 మందిలో ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఈ జిల్లాలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు. మొదలు మీరు చేసిన 1,75,000 మంది మాత్రమే మాఫీ అయింది. ఇంకా 2,04,000 మంది కాలేదు. పాల్గొన్న నియోజకవర్గంలో 48,000 మంది రైతులు రుణాలు తీసుకుంటే మీరు మాఫీ చేసింది కేవలం 16,000 మంది రైతులకు. ఇంకా 32,000 మంది రైతులకు రుణమాఫీ జరగాలి పాల్గొన్న నియోజకవర్గంలో. ఇప్పటిదాంట్లో 32,000 మందిలో ఒక్కళ్ళకు కూడా రుణమాఫీ జరగలేదు. మీరు ఇచ్చిన డేట్ దాటి 40 రోజులు అయిపోయింది. రైతులు పోరుబాటు చేసినారు. మేము బాల్కొండ నియోజకవర్గంలో రైతులను చేసినాం. ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ 3 నియోజకవర్గాల రైతులు కూడా చేసినాం. ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినాం, చేస్తాము అన్నారు. 40 రోజులైంది. ఒక్కళ్ళకు కూడా మళ్ళీ కొత్తగా రుణమాఫీ జరగలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే 2 లక్షల రుణమాఫీ మీరు అన్న ప్రకారం ప్రతి ఒక్క రైతుకు అన్నారు. ప్రతి ఒక్క రైతుకు మీరు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలి. ఇది కూడా మేము డిమాండ్ చేస్తాం రైతుల పక్షాన. తప్పకుండా రైతులను కూడా ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. మీ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకురండి. ఒత్తిడి తీసుకొస్తేనే మన సమస్యలకు పరిష్కారం జరుగుతుంది.
మనం పోరాటం చేస్తేనే మన సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. ప్రజా సమస్యలు ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాల్గొండ నియోజకవర్గంలో ఇవాళ ప్రజా ఆరోగ్యం పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయినారు. విశ్వ జ్వరాలు సోకుతా ఉన్నాయి, ప్రతి ఊర్లో జ్వరాలు వస్తూ ఉన్నాయి, డెంగ్యూ వస్తూ ఉన్నది, చికెన్ గున్యా వస్తూ ఉన్నది, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కోరుతున్నారు. ఇవాళ ప్రభుత్వం ఏమాత్రమైన మెజర్స్ తీసుకోవట్లేదు, స్టెప్స్ తీసుకోవట్లేదు. ఇబ్బంది పడతా ఉన్నారు పాపం. చికెన్ గున్యా వచ్చి నడవలేకపోతున్నారు, కీళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, విషజ్వరాలు వస్తున్నాయి, ప్రతి ఇంటింటికి పాకుతా ఉన్నాయి, డెంగ్యూ వస్తూ ఉన్నది. ఎక్కడ కూడా క్యాంపులు ఏర్పాటు చేయట్లేదు ఈ ప్రభుత్వం. ఆశా వర్కర్లు బ్రహ్మాండంగా ఉన్నారు మన దగ్గర, ఏఎన్ఎం సెంటర్లు ఉన్నాయి బ్రహ్మాండంగా. అవన్నింటినీ కూడా జాగ్రత్తగా వాడడానికి కూడా వీలు రావట్లేదు. అసలు ఆ వైపు దృష్టి సారించట్లేదు. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికెన్ గున్యాకు సంబంధించి, డెంగ్యూకి సంబంధించి, వైరల్ ఫీవర్కి సంబంధించి మందులన్నీ పెట్టండి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ చికెన్ గున్యాలు, డెంగ్యూలు వచ్చిన వారిని ఇమీడియట్ గా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేయండి. అవసరమైతే ఏ గ్రామంలో ఎక్కువగా ఉంటుందో ఆ గ్రామంలో క్యాంప్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.